ఎంతటి అత్యద్భుతమైన ఈ స్తోత్రమును మీరు రోజు విడిచిపెట్టకుండా మీ చేతిలో పాశుపతాస్త్రం ఉందనుకుని చెయ్యండి. రత్నభద్రాంగజోద్భూత పూర్ణభద్రసుతోత్తమ నిర్విఘ్నం కురు మే యక్ష కాశీవాసం శివాప్తయే ధన్యో యక్ష పూర్ణభద్రో ధన్యా కాంచనకుండలా యయో జఠరపీఠే భూ దండపాణే మహామతే జయ యక్షపతే ధీర జయ పింగళలోచన జయ పింగజటాభార జయ దండమహాయుధ అవిముక్త మహాక్షేత్ర సూత్రధారోగ్రతాపస దండనాయక భీమాస్య జయ విశ్వేశ్వర ప్రియ సౌమ్యానాం సౌమ్యవదన భీషణానాం భయానక క్షేత్రపాపధియాంకాల మహాకాళ మహాప్రియ జయ ప్రాణద యక్షేంద్ర కాశీవాసాన్నమోక్షద మహారత్నస్ఫురద్రస్మిచయచర్చిత విగ్రహ మహాసంభ్రాంతిజనక మోహోద్భ్రాంతిప్రదాయక అభక్తానాంచ భక్తానాం సంభ్రాంత్యుద్భ్రాంతినాశక ప్రాంతనేపథ్యచతుర జయ జ్ఞాననిధిప్రద జయ గౌరీపదాబ్జాతే మోక్షేక్షణ విచక్షణ యక్షరాజాష్టకం పుణ్యం యదం నిత్యం త్రికాలతః జపామి మైత్రావరుణే వారాణస్యాప్తికారణం దండపాణ్యష్టకం ధీమాన్ జపన్ విఘ్నైః నజాతు చిత్ శ్రద్ధయా పరిభూయేత కాశీవాసఫలం లభేత్ ప్రాదుర్భావం దండపాణేః శృణ్వన్ స్తోత్రమిదం గృణన్ విపత్తిమన్యతః ప్రాప్య కాశీం జన్మాంతరే లభేత్ శ్రుత్వాధ్యాయమిమం పుణ్యం దండపాణి సముద్భవం పఠిత్వా పాఠయత్వాపి న విఘ్నైః అభిభూయతే. 7-8 శ్లోకాలు ఇంకోసారి చదవాలి. దానికి ఒక కారణం తర్వాత చెప్తాను. అందువల్ల మళ్ళీ చదువుతున్నాను కనుక మళ్ళీ ఇంకోసారి వినండి. మహాసంభ్రాంతి జనక మహోద్భ్రాంతి ప్రదాయక అభక్తానాంచ భక్తానాం సంభ్రాంత్యుద్భ్రాంతినాశక ప్రాంతనేపథ్య చతుర జయ జ్ఞాననిధిప్రద జయ గౌరీపదాబ్జాతే మోక్షేక్షణ విచక్షణ. ఇది మొత్తం అష్టకం. రత్నభద్రాంగజుడు అంటే రత్నభద్రుడు అని పేరు కలిగినటువంటి వాడి శరీరము నుంచి పుట్టిన పూర్ణభద్రుడు కొడుక మళ్ళీ పూర్ణభద్ర సుతోత్తమ అన్నాడు. ముందే చెప్పాక మీకు రత్నభద్రుడు, ఆయన కొడుకు ఎవరు? పూర్ణభద్రుడు. పూర్ణభద్రుడు కొడుకు హరికేశుడు. అందుకని అంగజుడు అంటే అంగము నుండి పుట్టినవాడు కొడుకు. రత్నభద్రాంగజుడు అంటే ఎవరు? పూర్ణభద్రుడే. రత్నభద్రుడి యొక్క మనవడా పూర్ణభద్రుడి కొడుక అని చమత్కారం చేశారు. నేను శివుడి కోసం కాశీలో ఉండాలనుకుంటున్నాను. శివుడికి నేను ప్రీతిపాత్రుని అవ్వాలి. ఉండాలంటే నువ్వేం చేయాలి? నిర్విఘ్నం కురు మే, నా కొరకు ఏ విఘ్నము లేకుండా చెయ్యుగాక అనగా నేను ఇక్కడ ఉన్నంతకాలం విఘ్నం లేకుండా సుఖంగా ఉండేటట్టు చెయ్యవయ్యా యక్షరాజా. ఇంకా వరసగా ఆయన చాలా పొగిడారు. ఇందులో ముఖ్యమైనది సంభ్రాంతుడు ఉద్భ్రాంతుడు అని ఇద్దరుంటారని చెప్పాను. మీకు గుర్తుందా? ఒకడు విఘ్నం సృష్టిస్తాడు, రెండోవాడు విఘ్నం తొలగిస్తాడు. ఈ సంభ్రాంతుడు ఉద్భ్రాంతుడు అని పేరు కలిగిన వాళ్ళని ఇద్దరినీ కూడా తొలగించి అనగా వాళ్ళ వల్ల ఏ కష్టాలు లేకుండా చేసి శాశ్వతంగా మమ్మల్ని రక్షించు అని 7వ శ్లోకంలో చెప్పాడు. అందుకే ఆ శ్లోకం రిపీట్ చేయాలి. ఇదివరకు వీటి అర్థం మీకు చాలాసార్లు చెప్పాను కనుక కొత్తగా చెప్పక్కర్లా. జయ గౌరీపదాబ్జాతే మోక్షేక్షణ విచక్షణ. ఆయన ఎటువంటి వాడు? గౌరీపాద పద్మముల యందు మోక్ష ఈక్షణ విచక్షణ కలిగినటువంటి వాడు. అమ్మవారి పాదాలు పట్టుకుంటేనే మోక్షం. ఆ విషయం బాగా ఎరిగినవాడు ఆయన. కాశీలో ఉంటే ఏమున్నా లేకపోయినా వేళకు అన్నం వస్తుందని చెప్పామా? ఇక్కడ ప్రత్యేకంగా కాశీవాసాన్న మోక్షద అని 6వ శ్లోకంలో చెప్పారు చూడండి. నీ అనుగ్రహం వల్ల కాశీవాసము, అన్నము, మోక్షము ఈ 3 లభించాలి. వరసగా ఆయన ఏమిస్తాడు? ముందు కాశీవాసం, కాశీవాసంలో ఏమిస్తాడు? అన్నం, ఆ తర్వాత మోక్షం. అంటే ముందు భుక్తి, తర్వాత ముక్తి.